So this is like devil quoting the scripture. దెయ్యము అంటారు, దెయ్యపు లేకపోతే రాక్షసులు అయినటువంటి రాక్షసులు కూడా మంత్రాలు చదువుతారు. రాక్షసుడు కూడా తపస్సు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, మంత్రాలు చదువుతాడు. కానీ ఎందుకు? తనకు నచ్చని వాళ్ళందరినీ కూడా నాశనం చేయడం కోసం. అది కదా వాడు చేసేది. రాక్షసులు కూడా వేదాలు చదువుతారు. మరి రావణాసురుడు అన్ని వేదాలు వచ్చు వాడికి. హిరణ్యకశిపుడు, రావణాసురుడు వాళ్ళందరికీ వేదాలు రావేంటి? ఎందుకు రావు? మనకంటే బాగా వచ్చు. వాళ్ళందరూ బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళే. మరి అయితే ఏమిటి నువ్వు ఇవన్నీ చదువుకున్నటువంటివన్నీ కూడా నేను చేసినటువంటిదే సరైన పని అని అనుకోవడానికి పనికి వచ్చేది తప్ప భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం పనికి రాలేదు. అందుకని ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, కృష్ణుడి పరమాత్మ పాపం అనేటువంటిది నేను అనేటువంటి భగవంతుడికి అంటదు. మనం ఆచరించేటువంటి పాపం ఎప్పుడు అంటదో అప్పుడే సత్కర్మల పుణ్యఫలము కూడా అంటదు. ఇక్కడ మాస్టర్ మనకి ఇస్తారన్నమాట. సరే, మనం మంచి పనులు చేస్తామండి, పుణ్యకర్మలు చేస్తాం. ఈ పుణ్యకర్మలు మనలో ఉన్నటువంటి భగవంతుడికి అందుతాయా? పోనీ పాపం అంటదంటున్నాడు భగవంతుడు తనకి. మనం చేసేటువంటి పుణ్యం అంటుతుందా అంటదా? ఇక్కడ ఏం చెప్తుందంటే, పాపం పుణ్యం ఏది భగవంతుడి లోపలటువంటి భగవంతుడికి అంటావు. ఆయన ఈ రెండింటికి అతీతుడైనటువంటి వాడు పరమాత్మ. ఆయన ఇవన్నీ అంటించుకుంటే మనలాగే అయిపోతాడు. If the Lord, the indweller, is affected by the sin or piety of our actions, then he will be dragged down to our level. It is not possible. So he is above, he is unaffected by all the sin or piety of our actions, even though he is the indweller. That is the secret of it. That is what is being revealed by the Lord in this stanza. So he is making it very clear that the sin or piety of our action never affects or sticks to the Lord consciousness in us, the indweller. మనలో ఉన్నటువంటి పరమాత్మ నేను అనేటువంటి వాడికి మన యొక్క పాపపుణ్యాలు అంటుకోవు అని అది ఆయన చెప్తున్నాడు అనమాట. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం. రెండు కూడా, పాపము సుకృతం అంటే పుణ్యం, పాపము పుణ్యము కూడా నన్ను అంటవు. ఆయనకేమంటావు? దీనికి మాస్టర్ గారు ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా మనం ఉన్నాం. మనం ఎక్కడున్నాం? హాల్లో ఉన్నాం. హాల్ అంటే లోపల ఉన్నటువంటి చోటులో ఉన్నాం. ఈ చోటుగా ఉన్నటువంటిది ఆకాశమే కదా. ఇక్కడ మనం మంచి సుగంధంతో కూడినటువంటి ఒక పరిమళమైనటువంటి పదార్థం ఏదో పెట్టామనుకోండి, మంచి సుగంధం వస్తుంది. చాలా బాగుందండి, మంచి గులాబీ పువ్వులు అయితే ఏదో మంచి సుగంధమైనటువంటిది పరిమళమైనటువంటి పెట్టాం, మంచి సుగంధం వస్తుంది. అది కాకుండా దుర్గంధంతో కూడినటువంటిది ఏమైనా పెట్టాం, దుర్గంధం వస్తుంది. దుర్గంధం బాగోలేదు అనేటువంటిది మనం. ఈ సుగంధం కానీ దుర్గంధం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆకాశానికి అంటుతుందా? ఏమీ అంటదు. ఇది కేవలం సుగంధంగా దుర్గంధంగా అనుభవింపబడేది మన నాసాపుటములు అనేటువంటి చోట పనిచేసేటువంటి నేను ఆ ద్రవ్యం ఏదైతే ఉందో దాని నుంచి పనిచేసేటువంటిది ఈ రెండింటి యొక్క సంయోగమే తప్ప మనలో కానీ ఆ ద్రవ్యంలో కానీ చుట్టూ కానీ లోపల కానీ ఉన్నటువంటి ఆకాశానికి ఇవేమీ అంటవు అనేటువంటిది శాస్త్రీయమైన సత్యం. So for example, if we place a very fragrant
substance here, then we can experience the good fragrance in this hall, like an incense or something else which gives, or the rose flowers or any such things. We feel very comfortable with the good fragrance. That is one example. Or suppose there is something, some substance which gives a very awful odor, smell. In both these cases, the space in this hall or this room, is it affected by either of these? Never. The space never is affected by anything else, either a good fragrance or a bad fragrance, a bad odor. It is what we experience as a good fragrance or bad odor is only the contact of the atoms of our organ of smell and the substance. It is only just like that. The contact makes us experience either good or bad odor, but the space or the akasha, which is like the indweller in all the atoms, is never affected by any of these things. So the Lord consciousness is like the akasha, that is all pervading. That is how we have to understand this. In the same manner, the Lord, the indweller, is never affected by the sin or piety of our actions in us. This we have to remember. The Lord is never affected. So the me in you never partakes in the sin or piety. Lord is never affected because the Lord never takes a part of our actions. This we have to remember. So he says, do not be allured by this. పొరపాటు పడద్దు అంటున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ మాస్టర్ గారు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఇంకా మనకు అర్థం అవ్వడం కోసం. కొన్ని సంవత్సరములు పరోపకారం చేసిన వారు తమకు కష్టములు కలిగినప్పుడు నా అంతటి పుణ్యాత్మకు కష్టములు ఎలా కలగవలెను, నేనేమి పాపం చేసి తిని అని బాధపడదురు. ఇక్కడ ఉంది రహస్యం అంతా. అంటే మాస్టర్ గారు దీన్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలో అది ఇస్తున్నారు. అది మనం మాస్టర్ గారు చేసినటువంటిది. మనం చాలా మంచి పుణ్యకార్యాలన్నీ చేసాం, మంచి పనులన్నీ చేసాం, చాలా సంవత్సరాల పరోపకారం చేసాం. రోజు క్రమం తప్పకుండా మనం వచ్చినటువంటి రోగులు సేవ చేసాం డిస్పెన్సరీలో, వచ్చినటువంటి అన్నార్థులకి భోజనం ఏర్పాటు చేసాం, మన స్వయంగా మన చేత్తో అన్నం పెట్టాం. ఇవన్నీ మంచి పనులు చేసాం. కానీ మనకి ఎప్పుడో కష్టం వచ్చిందనుకోండి, శరీరానికి వ్యాధి రూపంలో కానీ లేకపోతే ఏదో వేరే రకంగా మనకు కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మనం నేను పుణ్యకార్యాలు చేశా కదా, ఈ కష్టం మనకి ఎందుకు వచ్చింది అని అప్పుడు పరమోహం. అంటే ఏమిటి, మనం ఏదో పాపం చేసి ఉంటామా అని. మనం పుణ్యకార్యాలు చేశాం కానీ ఏదో పాపం కూడా చేసాము, అందువల్ల మనకి ఇది వచ్చిందని బాధపడుతుంటారు. ఎందుకనంటే తాము చేసిన పుణ్యములకు ప్రతిఫలముగా దైవం మెచ్చి కష్టాలు రాకుండా కాపాడాలి అని ఒక చిన్న కోరిక ఉంటుంది మన లోపల. అది వెనకాలన్నటువంటి రహస్యం. మనం చేసే పనులన్నీ మంచి పనులు చేస్తాం. అది ఎందుకు చేస్తాం అంటే లోపల మన ఉద్దేశం ఏమిటంటే, మనం చేస్తున్నటువంటి మంచి పనులు, మనం రోజు డిస్పెన్సరీలో సేవ చేస్తున్నాం, లేకపోతే మనం ఎక్కడికో ఒక హాస్పిటల్కి వెళ్ళి రోగులకి మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పేదలకి ఆహారం పెట్టొస్తున్నాం, ఇవన్నీ చేస్తాం. చేస్తూ లోపల ఎలా ఉంటుందంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే భగవంతుడు మెచ్చుకుంటాడు మనం ఈ పని చేస్తే. ఎందుకు భగవంతుడు మెచ్చుకోవాలి అంటే, భగవంతుడు మెచ్చుకుంటే మన కష్టాలు లేకుండా కాపాడుతాడు అని లోపల మన అభిప్రాయం అన్నమాట. అక్కడ ఉంది రహస్యం అంతా. అంటే ఇదంతా మనం ఊహించుకునేటువంటిదే కదా. మనకు ఎక్కడైనా భగవంతుడు సంతకం పెట్టి మన కాగితం ఇచ్చాడా?
మీరు ఈ పనులన్నీ మంచి పనులు ఆచరిస్తే నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను, మిమ్మల్ని కష్టాలు లేకుండా చూసుకుంటాను, మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను, మీకు ఎప్పుడు కూడా అన్నీ మీరు అనుకున్నట్టు అయ్యేట్టు చేస్తాను అని మనం ఎక్కడని చెప్పాడా? కానీ మనమే లోపల అనుకుంటాం. మనం ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం నుంచి మనం ఇంత మంచి పని చేస్తున్నప్పుడు భగవంతుడు తప్పకుండా మెచ్చుకుంటాడు, మెచ్చుకున్నాడంటే మన కష్టాలు లేకుండా చేస్తాడు, అంతేగా మనం అనుకున్నవన్నీ అయ్యేట్టు చేస్తాడు అని ఇవన్నీ మనం అనుకుంటాం. Here the master has explained, here this is a commentary on the Bhagavad Gita which master has given in our language, in which master relates everything to our daily life. Here master explains that if you have committed very good pious deeds in your life for many years, like for example continuously you are serving the people either through dispensary service or by giving food to the poor people or by serving the poor people or whatever manner, then for what you are doing this, what is there behind this in your mind? Suppose here that is what master explains, that while doing all these things in your life, if you remember all these good deeds of yours and expect that the Lord will be pleased by all these good deeds, and then what do you expect from the Lord? When the Lord is pleased, then the Lord should prevent us from getting into any sort of difficulty, and moreover the Lord has to fulfill all the wishes which we have. That is the thing. That is what is called expectation. So we have been doing all this good service and all the pious deeds with an expectation that the Lord should get pleased so that He should grant us whatever we desire. So that is the ultimate thing. And whenever we have some difficulty or obstacle in our life, then we start thinking that, oh, we have committed some sort of sin, and that is why we have this type of obstacle or disturbance or difficulty in our life. So it may be in the form of a disorder or ill health for our body, or it may be some sort of disappointment in our daily life. Whenever there is any anticipation and expectation, there can be disappointment. So all this we try to relate to some sort of sin which we have committed. All this is because of this desire which we have in our mind to fulfill our desires granted by the Lord of the universe. దానివల్ల ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. కొందరు దేశభక్తులు, ఆధ్యాత్మిక గురువులు, నాయకులు వారి లోకసేవలో తమ భార్యా బిడ్డలను లెక్క చేయక గాలికి విడిచిపెట్టుదురు. వారి దారాపుత్రులు దిక్కులేని వారుగానో క్రమశిక్షణ లేని దుండగీలుగానో తయారగుట మనం చూస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారు మాస్టర్ గారు ఇందులో? అది మనకు తమాషాగా ఉండింది, అది లోపల చూస్తే కానీ అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారట, నా వారిని మమకారం ఉండరాదు కనుక వారిపై ప్రత్యేకంగా మేము శ్రద్ధ చూపలేదు అని అనుకుంటారు వాళ్ళు. వారి లోకసేవ సత్యమైనచో తమ దారాపుత్రులు కూడా లోకులే కదా అన్నారు మాస్టర్ గారు. చూసారా, అక్కడుంది. నేను లోకానికి సేవ చేస్తున్నానండి, నేను ఎంతమందికో సేవ చేస్తున్నాను, రోగార్తులు సేవ చేస్తున్నాను, అవి చేస్తున్నాను.
అందుకని నా భార్య పిల్లలు వాటి మీద మమకారం ఉండకూడదు నాకు. నిజమే, నువ్వు లోకాన్ని సేవ చేస్తున్నావు అంటున్నావు కదా, ఈ లోకం ఎవరినైతే అంటున్నావు నీ భార్య పిల్లలు ఈ లోకంలో భాగం అవునా కాదా అంటున్నారు మాస్టర్ గారు, ప్రశ్న వేస్తున్నారు. లేకపోతే నీ భర్త పిల్లలు, భార్య పిల్లలు భర్త పిల్లలు అయినా సరే నీ కుటుంబం సభ్యులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ లోకము అని నువ్వు ఎవరైతే అంటున్నావో వారిలో భాగమా, వారికంటే వేరుగా పెట్టావా నువ్వు? మనం వేరుగా పెడతాం, అది మనకు వచ్చింది. అంటే ప్రత్యేకంగా మమకారం చూపించడానికి వేరుగా పెడతాం, నా భార్య నా పిల్లలు నా సంసారం ఇది అని. ఒక్కోసారి భగవంతుడు ఎలా చేస్తాడంటే, అబ్బే నాకు అసలు ఏ మమకారం లేదు, నాకంతా నువ్వే అని మనం అంటాం. ఉందో లేదో ఒకసారి మనకి చిన్న ఇది చేసి చూపిస్తాడు. మన గోదా వైభవం అని మాస్టర్ గారు కావ్యం రాశారు. అది మనం అందులో విష్ణు చిత్తుల వారు, ఆయన మహానుభావుడు, పెరియాళ్ళవారు అంటారు ఆయన్ని, మహాభక్తుడు ఆయన. ఆయనకు దొరికింది గోదాదేవి తులసివనంలో, పెంచాడు. ఆమె తాను తాను భగవంతుడు శ్రీకృష్ణుడికే తాను అంకితమంది, ఆయన్నే వివాహం చేసుకుంటాను. సరే, కథ మనందరికీ తెలుసు. అందులో ఆయన ఏమంటాడంటే, ఈ సర్వస్వం నీదే, ఈమె కూడా నువ్వే ప్రసారించావు, నీకే అంకితం, నీదే అంటాడు. ఈ లోపల శ్రీరంగంలో రంగనాథుని దర్శనం కోసం లోపలికి వెళ్ళిన తర్వాత గోద మాయమైపోతుంది. ఆవిడ రంగనాథులో లీనమైపోతుంది. సశరీరంగా గోద అందులో రంగనాథుడు లీనమవుతుంది, కనపడదు ఆవిడ. కనపడకపోతే ఇంకప్పుడు ఆయన పడే ఆవేదన ఉంటుంది. ఇంకప్పుడు వేడుకుంటాడు, కనిపించేట్టు చేయమంటాడు, పిచ్చివాళ్ళ తిరుగుతాడు, అందరిని అడుగుతాడు. ఇవన్నీ చేసి మాస్టర్ గారు అద్భుతంగా వర్ణిస్తారు. అసలు ఆ వర్ణన మనం అంతా అయిన తర్వాత చివరికి భగవంతుని తిడతాడు. ఎందరు కన్యకామణుల్ని ఎత్తుకు కొనిపోయేదో సుందర రావణాసురుడా అంటాడు రంగనాథుడిని. శూర్పణఖ ఆవిల బోధ లేకయే, అప్పుడు రావణాసురుడికి శూర్పణఖ చెప్పింది కాబట్టి ఎత్తుపోయాడు వాడు. నీకెవరు చెప్పకుండానే నువ్వు కన్యకామణుల్ని ఎత్తుపోతావు, మా అమ్మాయి నన్ను ఎత్తుపోయావు. నా ప్రాణమి రాకాచంద్ర మయూఖముఖి అంటాడు. అంతకుముందు ఏమన్నాడు, నాకేమీ నాకు అసలు మమకారమే లేదన్నాడు కదా, నాకు అసలు ఇవేమీ లేదు, నువ్వు తప్పేం లేదన్నాడు. ఇప్పుడేమో నా ప్రాణం, నా కూతురు కన్నాడా, కనలేదు, పెంచింది. ఆ మాత్రం పెంచినటువంటి అమ్మాయి మీదే భగవంతుడి దగ్గరికి సమర్పించాను అన్నటువంటి అమ్మాయి కనపడకపోతే నా ప్రాణము అనిపించాడు. ఏ నోటితో అయితే ఇదంతా నీదే నాదేం లేదన్నాడో ఆ నోటితో నా ప్రాణము నేను కనిపించేది చెయ్యి అని చెప్పి భగవంతుని దబాయించాడే ఒకసారి కాసేపు కనిపించకపోతే. అందువల్ల వీళ్ళు నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు అంటాం మనం. అది మమకారం అయినా అలా అయినా అవ్వచ్చు. లేదా నేను దేశ సేవ చేస్తున్నాను, నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నా ఇది అటుపక్క, ఈ రెండు ఒకలాంటివే. అందుకనే రామాయణంలో శ్రీరామచంద్రుని గురించిన లక్షణాలు వాల్మీకి మహర్షి అడిగినప్పుడు నారద మహర్షి చెప్తాడు కదా, అక్కడ ఆ సందర్భంలో రాముని గురించి చెప్తూ రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత అని చెప్పి, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అన్నాడు. ఇక్కడ స్వజనస్య రక్షిత, ఆయన స్వజనుడు పరజనుడు ఉంటారండి భగవంతుడికి, రాముడికి ఉన్నాడా? అక్కడలా కాదు, స్వజనులు అందరూ తన వాళ్ళే, జీవలోకం అందరినీ రక్షించడం కోసమే ఉంటాడు ఆయన. తను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ రక్షిస్తాడు. అయితే అందులో తను ఆశ్రయించినటువంటి వాళ్ళు అందరూ వితౌట్ ఎక్సెప్షన్. అందువల్ల మనం అయితే శ్రీరామచంద్రుడు రక్షించడం అంటే సేవగా భావించాడు ఆయన. రామచంద్రుడి పరిపాలన అంటే ఏమిటంటే సేవ అనేటువంటిది.
ఆరాధనాయ లోకస్య అని ఆయన అంటాడు. లోకం రూపంలో ఉన్నటువంటి భగవంతుని ఆరాధనమే పరిపాలించడం అనేటువంటిది కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అందువలన ఇందులో వీళ్ళందరూ కలిసి ఉన్నారా కలిసి లేరా అనేటువంటిది మనం అందరూ కలిపే అనేటువంటిదే మనం తెలుసుకోవాలి. అందుకే మాస్టర్ గారు ఇచ్చారు, ఎగ్జాంపుల్ ఇచ్చారు. నావారని మమకారం ఉండరాదు కనుక వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపలేదు అంటారు కదా వారి వాదం. వారి లోకసేవ సత్యమైన సో తమ దారాపుత్రులు కూడా లోకులే కదా అన్నారు మాస్టర్ గారు. తను ఆశ్రయించుకుని తనకు సేవ చేసిన వారి ఎడల వైరాగ్యమును పేర నిరాదరణ చూపట క్రూరత్వము, అవిశ్వాసము కాదా? ఇంతకును కారణమేమనగా కొందరికి ధనలోభం ఉన్నట్లు, కొందరికి స్త్రీలోభం ఉన్నట్లు, కొందరికి తీరని కీర్తి లోభం ఉండును. దానివల్ల ఇటు దురంతములు జరుగుతున్నది. కర్మయోగం అభ్యసించిన వానికి సత్కర్మల పుణ్యము కూడా అంటదు. ది రియాలిటీ ఈజ్ జస్ట్ లైక్ హౌ ది సిన్స్ నెవర్ ఎఫెక్ట్ ది లార్డ్ కాన్షియస్నెస్ ఇన్ us. The pious deeds, the result of the pious deeds also never affect the Lord consciousness in us. So therefore when you are engaged in good deeds, you have to remember that your good actions are not to please the Lord consciousness, to get granted whatever you desire. That is where you must be careful. Then why should you, then we may think, why should I be engaged in good deeds if it is like that? It is your own choice. If you want to be engaged in good deeds or bad deeds, your own choice. The Lord never interferes with that. If you commit sin or if you commit piety, Lord never interferes with that. This we have to remember. This is especially in this stanza. This is what we have to understand. In you and in everybody, knowledge is ensheathed by ignorance. This is all ignorance. Due to ignorance only, we think like that. దానివల్ల ఇటు దురంతములు జరుగుతున్నవి. కర్మయోగం అభ్యసించిన వానికి సత్కర్మల పుణ్యము కూడా అంటదు. వారు సత్కర్మలు చేయనది చిత్త సంస్కారమునకు కానీ పుణ్యము మూటగట్టుకున్నట్టు కాదు. ఇక్కడ ఉంది రహస్యం. మనం మంచి పనులు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి? మనం మంచి పనులు చేయడం ఎందుకోసం అంటే మన సంస్కారం మనలో ఉన్నటువంటి మంచి సంస్కారం పెరగడం కోసం. అంతేగాని పుణ్యం మూటగట్టుకోవడానికి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక రోగికి సేవ చేసాం, ఒక ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టాం. ఏదైనా సరే ఒక సత్కర్మాచరణం మనం ఎందుకు చేసామంటే మనం చిత్తం, మనలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి ఉపకరణాలు ఉన్నాయి. 4 అంతఃకరణాలు ఉన్నాయి మనలో. అంతఃకరణ చతుష్టయం అంటారు. అరే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. There are 4 inner implements or instruments which are placed in us. One is the mind, which is called manas, and another is chitta, the behavioristic nature of our mind, and another is buddhi, the discriminative faculty in us, and the 4th one is ahankara, the I amness. All these 4 are called the antahkarana. When we read the books of Alice Bailey given by Master EAK, many times you find this word antahkarana. What is this?